స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుత కార్యక్రమం జీవనాడి 78లో ఆధునిక తెలుగు కథకుడు అద్దేపల్లి ప్రభు రచించిన సీమెన్ అనే కథను పరిచయం చేయబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్. రచయితను గురించిన పరిచయం క్లుప్తంగా. అద్దేపల్లి ప్రభు పూర్తి పేరు అద్దేపల్లి ప్రభాకర్రావు. 15/10/1963లో మచిలీపట్నంలో జన్మించిన ఈయన తల్లిదండ్రులు అన్నపూర్ణ, రామ్మోహన్ రావులు. తండ్రి అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు తెలుగులో ప్రసిద్ధ కవి, విమర్శకులు. ప్రభు విద్యాభ్యాసం మచిలీపట్నంలోనూ అటు తరువాత కాకినాడలోనూ సాగింది. ప్రస్తుతం కాకినాడ సమీపంలో ఒక పల్లెటూరు హైస్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ తెలుగు సాహితీ రంగానికి తన వంతు సేవలు అందిస్తున్నాడు. ఈయన సీమెన్ అనే పేరుతో కథా సంకలనం వెలువరించాడు. ఈ కథా సంకలనానికి విమల శాంతి అవార్డు కూడా లభించింది. మరో కథా సంకలనం త్వరలో రాబోతున్నది. ఈయన మరికొన్ని కవితా సంపుటాలు కూడా వెలువరించాడు. అవి ఆవాహన, పారిపోలేం అనే కవితా సంపుటాలు, పిట్టలేని లోకం అనే దీర్ఘ కవిత, పర్యావరణ ప్రయాణాలు, దుఃఖపు ఎరుక వంటి కవితా సంపుటాలు వెలువరించాడు. ఈయన ప్రస్తుత నివాసం కాకినాడ. చక్కటి కథన శైలి ఈయన సొంతం. జాలరి కుటుంబం నుంచి వచ్చిన ఒక యువకుని జీవితాన్ని వస్తువుగా తీసుకుని అదే వృత్తిని నమ్ముకొని బతుకులిడ్చే వారి జీవితాలని మనకు కండ్లకు కట్టించాడు ప్రభు. ఆ జాలరి అసలు పేరేమిటో కానీ అందరూ వాడిని సీమెన్గానే పిలుస్తూ ఉంటారు. వాడు తన జీవితాన్ని తన కోసం కాకుండా సముద్రాన్నే నమ్ముకొని బతుకులిడ్చే వారి కోసం అంకితం చేశాడు. పరిశ్రమల కాలుష్యంతో జలచరాల ఉనికినే నాశనం చేస్తున్న వైనాన్ని, వాటిపైనే ఆధారపడి జీవించే తన వారి కోసం సీమెన్ జీవితాన్నే పణంగా పెట్టిన తీరును ఇతివృత్తంగా తీసుకుని అద్భుతమైన కథ అల్లాడు ప్రభు. కథ నిండా సున్నితమైన మానవీయ సంబంధాల్ని ఆర్ద్రంగా పరిచాడు రచయిత. ఎత్తుగడ నుండి ముగింపు దాకా కథాంశంపైనే కేంద్రీకరించి ఏకసూత్రతను కడు నేర్పుగా పాటించాడు రచయిత ప్రభు. ఇప్పుడు వినండి ఆ కథ. కథ సీమెన్. కథా రచయిత అద్దేపల్లి ప్రభు. నల్లగా ఉంటాడు. పూల పెర్లీను లుంగీ కట్టి దానిమీద వలబనీను వేసుకుని ఉంటాడు. బక్కాబల్చటి మడిసి, మంచి బలమైన మడిసే. జబ్బకి కట్టిన తాయెత్తు అతని ఒంటి రంగులో కలిసిపోయి ఉంది. అంతా కలిపి 25 ఏళ్ళు లేవు గుట్టడికి. బీడీలు కాల్చి నల్లబడ్డ పెదాలు, గుట్కాలు నమిరి గారబడ్డ పళ్ళు, సర్వీ చెట్టు పూసల్లాంటి చింపిరి జుట్టు, నుదుటి మీద చుట్ట కాల్చిన వాత, చేతి మీద ఓడబొమ్మ పచ్చబొట్టు. అల్లాడే సీమెన్. సిప్పు మీదికెళ్ళింది లేదు, సముద్రం సుట్టింది లేదు, దేశాలు తిరిగిందే లేదు, అయినా ఆడు సీమేనే. పొద్దెక్కింది మొదలు పొద్దు కొంకేదాకా 4 ఊళ్ళు చుడితే గాని ఆడికి ఊసిపోదు. సందకాడ సర్వీ చెట్ల మొదళ్లలో ఇసుక దిబ్బ మీద గుంపు చేరి సారా తాగే కాడ ఈడు లేకపోతే అల్లరేటుంది. ఎంకన్నబాబు గుళ్ళో డోలకి మీద ఆడి దరువు పడకపోతే చిందేదెలా? ఆడు సీమేను. తళతళలాడే తడిసుక ఒడ్డు మీద అడుగులు వేస్తూ ఆడు ఎర్రా ఎర్రా దారిలోన నా సెల్లెమ్మ, ఎర్రా జెండాలెత్తరాయే నా సెల్లెమ్మ అంటూ అలలు అలలు
ఇరిగిపడేలా పాడుతుంటే గొంతు కలపని సెల్లే లేదు. ఊరికి ఇటువైపున్న విశాలమైన ఇసుక నేలల్లో పెరిగిన జీడి మామిడి చెట్ల కింద ఆకుల పరుపు పైన పడుకొని ఆడు గలగలా నవ్వుతూ ఆకులు రాలిపడుతున్నట్టుగా కబుర్లు చెప్తుంటాడు. పని చీకటి పడే ఏలకి ఊళ్ళో గుడి పక్కనున్న బావి దగ్గర స్నానం చేసి ఆ లక్క ఇంటోనో ఆ పక్కింటోనో వేడివేడి చేపల పులుసుతో వన్నం తినేసి ఏదో ఒక అరుగు మీద తొంగుండిపోతాడు. ఒకరోజు ఎర్రతేలు లాంటి నేస్తున్నొకణ్ణి తీసుకొచ్చాడు. ఈయనే మా అన్న, ఈయన్నే ఉంటాడు అన్నాడు. ఉన్ని ఆడికింత ముద్దట్లేమా, కుసన్ని సేపలు పడేలేమా? జట్టుగానే ఊళ్ళు తిరిగేవారు. రాత్రిళ్ళు సముద్రపొడ్డున నడుస్తూ కాళ్ల కింద మెరిసే ఇసుకని తీసి గాల్లోకి ఇసిరేసేవాళ్ళు. దూరపు సముద్రంలో అలలు విరిగిపడ్డ చోట్ల నీలపు మంటల్ని కన్నార్పకుండా చూసేవాళ్ళు. సర్వీ తోటలో నక్కల్ని, నీటి మీద ఎగిరే నీటి కాకుల్ని, జీడిపూల మీద వాలే తేనెటీగల్ని అన్నింటినీ చూసేవాళ్ళు. ఏటన్న మడుసులోళ్ళు సముద్రపొడ్డున ఇసుకలో పాతిన ఎర్ర జెండాలాటోళ్ళు. ఈ చిత్తడి నేలల్లో సముద్రం మించి చెట్ల మీదికి, చెట్ల మించి సముద్రం మీదికి ఎగిరే పిట్టల్లాటోళ్ళు. సీమేను అసలు పేరేటో ఎవరికీ తెల్దు. ఆడు చిన్నప్పుడెప్పుడు సీమెనైపోవాలని ఇంట్లోంచి వెళ్ళిపోనొచ్చాడు. అలా వెళ్ళినోడు ఏడేడ తిరిగాడో ఏటేటి చేశాడో తెలియదు కానీ 4 ఏళ్ల క్రితం ఊళ్ళోకి వచ్చాడు. అదంతా ఆడికి గుర్తే. హైవే మీద లారీ దిగి ఆటో ఎక్కి నది ఒడ్డు వరకు వచ్చి చుట్టూ చూశాడు. మెల్లిగా చీకటి పడుతోంది. నదీపాయ ఒకటి సముద్రంలో కలిసే చోటు. నదిలో ఉన్న పడవ ఎక్కాడు. పడవలో ఇంకో మనిషి ఉన్నాడు. పడవని నడిపే మనిషి ఒడ్డుకేసి కాసేపు చూశాడు. ఇంకెవరూ వచ్చేలా లేరు. అతడేదో వణుక్కుంటూ పడవకి కట్టిన తాడు విప్పి పడవని నీటిలోకి తోసి తను ఎక్కి గడపట్టుకున్నాడు. పడవ మెల్లిగా వెళ్తోంది. పూర్తిగా చీకటి పడకపోయినా ఆ మసకలో ముఖాలు కనబడడం లేదు. పడవలో చివరికి కూర్చున్న వ్యక్తి సీమెన్ని గుర్తుపట్టడం కోసం కాసేపు చూశాడు. కానీ తెలియలేదు. ఇంకా ఆగలేకపోయాడు. ఏ ఊరేటి బాబు మంది అని అడిగేశాడు. సీమేను అతన్ని చూస్తూ ఊరు పేరు చెప్పాడు. అబ్బో, చాలా దూరమేనే. ఆడ ఎవలి తాలూకేటి? సీమేను సమాధానం విని, అంటే చిన్నప్పుడెప్పుడో పారెళ్ళిపోయిన ఈర్రాజు కొడుకువా నువ్వు అని ఆశ్చర్యపోతూ అడిగి, ఓడి అవ్వా, నీ అక్క కూతుర్ని మా ఊరేసినారా బాబు, నేను మీ నాన్న మంచి నేస్తులం అన్నాడు. అని లేచి ఊగుతూ ఉన్న పడవలో అడ్డుచెక్కల్ని పట్టుకుని ముందుకు వచ్చాడు. సీమేను చేతిని పట్టుకొని, అయితే నువ్వు ఈ రాజు కొడుకు అన్నమాట అన్నాడు అనుమానంగా. సీమేను చిలకలాగా నవ్వి, నాకు గుర్తుకు రావడం లేదు కానీ మా నాన్నతో నిన్ను చూసినట్టే ఉంది. సీతారాముడి సారా కట్టు కాడ నువ్వు నానా రిమ్మై పడిపోతే నిన్నట్టుకుపోవడానికి మీ ఆవిడ వచ్చేది కాదేటి అన్నాడు. కిచకిచా నవ్వాడు ఆ మనిషి. అయ్యన్నీ నీకు గుర్తున్నాయేటి? అప్పట్లో నేను మీ నాన్న ఏటకెళ్తే ఊరంతా పండగ కింద ఉండేది. ఇక చీకటడగానే సుక్కడాల్సిందేననుకో అని ఆగి, ఇప్పుడు యాటకి వెళ్ళడం లేదు, చుక్కకి వెళ్ళడం లేదు అన్నాడు.
అతని గొంతులో సన్నటి జీరకి వింతపడుతూ ఏ అన్నాడు. మా ఇంటిది చచ్చిపోనాది అని ఆగిపోయాడు. ఆవిడ్ని గుర్తు తెచ్చుకోవాలని ప్రయత్నించాడు సీమేన్. కానీ గుర్తుకి రాలేదు. ఆ వ్యక్తి ఇంకేం మాట్లాడకుండా ఉండిపోయాడు. పడవ వాలులో పైవరకు వెళ్ళి తిరిగి ఆవలి తీరం కేసి మళ్ళింది. సముద్రపు గాలి వెచ్చగా తగులుతోంది. అలలు పడవని కుదుపుకుంటూ వెడుతున్నాయి. చిన్న చిన్న చేపలు ఒకేసారి గుంపుగా పైకెగిరి మళ్ళీ నీటిలో పడుతూ ఆడుతున్నాయి. సీమేను చేతిని నీటిలో పెట్టి ఆ చల్లటి స్పర్శకి నవ్వుకున్నాడు. దోసెలతో నీటిని తీసి నోట్లో పోసుకున్నాడు. ఎంత ఉప్పగున్నాయో! నీళ్ళని ఊసేశాడు. నోరంతా ఉప్పగా ఉంది. అది తన చిన్నతనాన్నంతా గుర్తుకు తెస్తోంది. ఇసుకలో ఆటలు, గోచీ లేకుండా సముద్రంలో పడవల దగ్గర ఈతలు, ఎండిన చేపల్ని ఎరడాలు. సొంతూరు అనే దాంట్లో ఏదో ఉంది. పుట్టిన ఊరు, ఆ పరిసరాలు బుర్రల్లో బొమ్మల్లాగుండిపోతాయి. కానీ అది వట్టి జ్ఞాపకం కాదు. కొన్ని స్పర్శలు, కొన్ని వాసనలు, కొన్ని రంగులు, కొన్ని గాలులు, కొన్ని రుచులు, వీటన్నింటిలోనూ ఆ ముద్రలు పడిపోతాయి. అలాంటిది తగలగానే బుర్రలో సొంతూరు బొమ్మ పడిపోతుంది. అది కాలానికి కూడా లొంగదు. తను మహా అయితే 12 ఏళ్ళు ఉన్నాడు ఈ ప్రాంతంలో. అందులో ఓ 2 ఏళ్ళు చంటిపిల్లోడే. మిగిలింది ఊహ తెలియని 10 ఏళ్ళు. అంతకన్నా ఎక్కువగా 12 ఏళ్ళు ఇంకో చోటికి పోయినా ఈ సొంతూరు జ్ఞాపకాలు దేవేసినట్టు ఇంకేవీ ఉండవు. పడవ ఒడ్డును చేరింది. పడవ మనిషి నీళ్లలోకి దిగి పడవకున్న తాడుని పట్టుకుని గట్టు మీద పాతిపెట్టి ఉన్న గుంజకి కట్టేశాడు. మళ్ళీ నీళ్లలోకి దిగి పడవని ఒడ్డుకి తగిలేలా లాగాడు. జాగ్రత్తగా దిగండి బాబూ అన్నాడు. ముందు ఆ వ్యక్తి లేచి ఓ కాలు గట్టు మీద వేసి చిన్నగా గెంతుతూ ఒడ్డుకెక్కాడు. సీమేను అతన్ని అనుసరించాడు. పడవ మనిషికి 2 డబ్బులు తనే ఇచ్చేశాడు. నేనెత్తును కదా అంటూ ఆ మనిషి వారించబోతే పర్లేదులే మావా అన్నాడు చిన్నప్పుడు పిలిచినట్టు. ఆ పిలుపుకి ఆ వ్యక్తి ముఖంలో చిన్న మెరుపు మెరిసింది. కానీ చిక్కటి చీకట్లో దాన్ని సీమేను చూసే అవకాశం లేదు. ఆ వ్యక్తి చిన్నగా నవ్వుకుంటూ పద పోదాం మరి అంటూ గట్టు మీద కొంచెం ముందుకెళ్ళి ఏటవాలుగా దిగిన కాలిబాటు కిందికి దిగాడు. కార్తీక మాసపు చీకటి. ఆకాశమంతా దట్టంగా చుక్కలతో నిండి ఉంది. ఎక్కడా మబ్బు తొనకలేదు. చుక్కల వెలుగు దూరంగా ఎండమావిలాగా కనిపిస్తోంది. సముద్రపు హోరు వినిపిస్తోంది. ఒడ్డు పొడవునా పొడుగ్గా పెరిగిన సర్వీ చెట్లు చీకటిని మరింత దట్టంగా చేస్తున్నాయి. అప్పుడప్పుడు గాలికి అవి కదులుతూ ఉంటే గిరిజనులు చేసే థింసా నృత్యం గుర్తొస్తోంది. కాలిబాట సన్నంగా ఉంది. చుక్కల వెలుగులో బాట లావుపాటి గీతలా కనిపిస్తోంది. బాటకి అటూ ఇటూ జానెడెత్తు పెరిగిన గడ్డి. అబ్బా అని ఆగాడు మామ. ఏటైంది? ముల్లేదో గుచ్చినట్టుంది అంటూ సీమేను భుజాన్ని ఆసరాగా పట్టుకొని కాలెత్తి ముళ్ళు పీకేశాడు. చెప్పులేసుకోలేదే మామా అన్నాడు సీమేను. ఏటో అలవాట్లేదు కదా, చెప్పులేసుకుంటే నడిచినట్టుండదు అన్నాడు. అని ఇందాక నుంచి అడుగుదామనుకుంటున్నా, అప్పుడెప్పుడో వెళ్ళిపోనోడివి ఏడికెళ్ళిపోయావు? చెప్పడానికేముందిలే మామా, ఒక ఊరని కాదు, ఒక దేశమని కాదు, ఎందుకో మన ఊరిని చూడాలనిపించింది, వెళ్ళిపోయి వచ్చేసాను.
అయితే సిప్పు మీదకే పోయినావా? సీమేను మాట్లాడలేదు. దూరంగా దీపాల వెలుగు కనిపిస్తోంది. పుల్లల పొగలు దయ్యాల్లాగా ఆకాశంలోకి లేస్తున్నాయి. మామ చూపుడు వేలితో ఊరు చూపిస్తూ, అల్లదే మనూరు. ఇంత రాత్రిళ్ళ నువ్వు మీ ఊరేడిపోతావు గాని మనింటికాడ బూతినేసి తొంగుని తెల్లారి నెగిసిపోదువు గాని అన్నాడు. అబ్బే కుదరదులే మామా, రాత్రికి పోవాలా? అది కాదు బాబా, చిమ్మ చీకటోట, నక్కల బాధ ఒకటి కదా. ఊరు దగ్గర పడింది. పిల్లల కేకలు వినిపిస్తున్నాయి. ఊరు మొత్తం 20-30 పాకుంటుంది. అంతా కలిపి 2 వీధులు. ఒక్కో వీధిలో ఒక్కో లైటు వెలుగుతోంది. ఇళ్లల్లో ఇలాయి బుడ్డీలు వణుకుతున్నాయి. పొయ్యిల మీద మరుగుతున్న చేపల పులుసు వాసన ఆకలిని రెచ్చగొడుతూ ఉంది. ఇద్దరూ ఓ పాక ముందు ఆగారు. మామ మంచం మీద కూలబడుతూ, కూసో అల్లుడు అన్నాడు. కూర్చున్నాడు. లోపల నుంచి 10 ఏళ్ల కుర్రాడొకడు, 8 ఏళ్ల పిల్ల తాతా తాతా అనుకుంటూ వచ్చి పడ్డారు. ఉండండరా అనుకుంటూ తన ప్లాస్టిక్ సంచిలోంచి 2 పకోడీ పొట్లాలు తీసి చెరోటిచ్చాడు. పిల్లలిద్దరూ గెంతుకుంటూ వెళ్ళాక, మనవడు మనవరాలుని, మా పెద్దోడున్నాడు కదా తాతారావు, ఆడి పిల్లలు. నులక మంచం కింద కుంపటి వెచ్చగా ఉంది. సోమయ్య లేచి పక్కనున్న తొట్టిలోంచి నీళ్లు తీసుకుని కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. ఆ పక్కనే పొయ్యి భగభగమని మండుతోంది. చట్టిలో చేపలు ఉడుకుతున్నాయి. గనికి అని పిలిచాడు. పక్క పాక దగ్గర మాట్లాడుతున్న గనికమ్మ వచ్చింది. కుసింత ఉడుగ్గంజట్రాయే సుట్టమొచ్చాడు అన్నాడు. గనికమ్మ మంచం మీద కూర్చున్న సీమేన్ వంక ఓసారి చూసి పాకలోకి వెళ్ళి 2 ఇత్తడి గ్లాసులు అట్టుకొచ్చింది. సీవెండి గిన్నెలో గంజిని తెడుతో కలిదిప్పి గంజి గ్లాసుల్లోకి పోసింది. గ్లాసు పెద్దగా ఉంది. సారిలో పెట్టింది గామాలు తళతళా మెరుస్తున్నది. ఆ ఉడుగ్గంజి ఊదుకుంటూ తాగాడు. ఉప్పుగల్లు వేసి గంజి మంచి రుచిగా ఉంది. ఇంత గ్లాసా అనుకుంటూ తాగినోడు 3 గ్లాసులు తాగేశాడు. మిగిలిన మెతుకుల్ని నవ్వులుతూ, మరి నే బయలుదేరుతాను మామా అన్నాడు. మామ బీడీ కట్టలోంచి బీడీ తీసి, కాలుస్తావా అంటూ సీమేన్కిచ్చి పొయ్యిలోని పుల్లతో వెలిగించాడు. పద అందాక వస్తాను అంటూ వెంటబడ్డాడు. సర్వీ తోటల్లోంచి నడుస్తూ సముద్రం ఒడ్డుకు వచ్చాక, మరొత్తా అల్లుడు అన్నాడు మామ. సీమేను తలూపి అతనితో పట్టణంలో మాదిరిగా చేయి కలిపి, మళ్ళీ కలుస్తాలే మామ, ఇంకీడనే ఉంటా అన్నాడు. మామ వినుదిరిగి వెళ్ళిపోయాడు. సీమేను ఆ ఇసుకలో నిలబడి సముద్రం కేసి చూస్తూ ఉండిపోయాడు. పైన నల్లటి ఆకాశం అలా దిగి అక్కడెక్కడో సముద్రం మీదికి వాలిపోయింది. కింద నల్లటి నీళ్లు చుక్కల వెలుతురులో అనంతంగా కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద అలలు విరిగి పడిన చోట నీలిరంగు మంటలా అనిపిస్తోంది. హోరు అలా ఉండుండి వినిపిస్తూనే ఉంది. మెల్లిగా అడుగులు వేస్తూ అలలు తాకే తడిలోకి వచ్చాడు. చెప్పులు తీసి చేతిలో పట్టుకుని పొట్టి కాళ్లతో 4 అడుగులు వేశాడు. చల్లటి ఇసుక పాదాల్ని తాకి కితకితలు పెట్టింది. మళ్ళీ చెప్పులు వేసుకుని భుజానున్న బ్యాగులోంచి టార్చి లైట్ తీసి పట్టుకుని ఒడ్డుకేసి వచ్చాడు. చిన్నపాటి సర్వీ చెట్టు నుంచి పొడుగ్గా బలంగా ఉన్న కర్రను ఒకదాన్ని విరిచి పట్టుకుని మళ్ళీ తడి ఇసుకలోకి వెళ్ళి అలలు తాకుతూ ఉన్న తీరాన నడవటం మొదలుపెట్టాడు.
ఎన్నేళ్లయిందో ఇలా చీకట్లో సముద్రపొట్టున నడిచి. ఊరు నుంచి, ఈ సముద్రపు పరిమళం నుంచి, అప్పటి కాళరాత్రి నుంచి భీతావహుడై పారిపోయి దేశాలు పట్టుకుని పోయాడు తను. రాజమండ్రి పోయి, విజయవాడ పోయి, హైదరాబాదు పోయి, హోటళ్లలో కప్పులు కడగటం నుంచి మెకానిక్ షెడ్డులో పని వరకు ఎన్ని పనులు చేశాడు. ఈ 20 ఏళ్లలో ఎప్పుడూ తలుపుకు రాని ఊరు ఇటీవల అణువణువులోకి పాకి దేవేసింది. నాన్నెలా ఉన్నాడు, అమ్మెలా ఉంది? ఇప్పుడు ఆ కాళరాత్రిలో తలబద్దలయ్యి ఒళ్ళంతా ముఖమంతా నెత్తురు మండలమై అరుగుమేంచి నేల మీదికి తలకిందులుగా పడిపోయిన అన్న గుర్తొస్తే గుండెలు అవిసిపోయేవి. నిశ్చేతనంగా పడి ఉన్నవాడి తెల్లటి కళ్ళు వెంటాడుతూనే ఉన్నాయి. ఊరంతా కేకలు, ఏడుపులు, పెడబొబ్బలతో ఒక హోరు చెవుల్లో కాదు గుండెల్లో మోగుతోంది. కాలిపోతున్న గుడిసెల వెలుతుర్లో అటూ ఇటూ పరిగెడుతున్న మనుషుల నీడలు భయపెట్టినట్టు ఇంకేదీ భయపెట్టలేదు. ఎందుకు అంత యుద్ధమైపోయిందో తనకు తెలియదు. పిల్లలందరూ హడలిపోయి సముద్రం కేసి పారిపోయారు. తను వాళ్లతో పారిపోయి వెంకట్తో పాటు పడవెక్కి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళటం మళ్ళీ ఇటు రాలేదు. అప్పుడా వెళ్ళటం ఏమీ గుర్తులేదు. ఒక మైకం అది. నుయ్యిలోంచి తప్పించుకోవడానికి కళ్ళు మూసుకొని గొయ్యలోకి దూకేసిన అనుభవం అది. టార్చి లైట్ వెలిగించి టైం చూసుకున్నాడు. ఇంతా చేసి 7 కూడా అవలేదు. సిటీల్లో ఇదొక రాత్రి టైమా? ఇక్కడ మాత్రం లోకమే మాటుమణిగినట్టుంది. పీతడెక్క వంపుల చందమామ కనిపిస్తోంది. ఎత్తుగా ఉన్న ఇసుక దిబ్బ మీదకి కూర్చున్నాడు. సన్నటి ముళ్ళకంప తొడల్ని గుచ్చింది. అబ్బా అనుకుంటూ దాన్ని తీసి విసిరేశాడు. జేబులోంచి సిగరెట్ తీసి ముట్టించాడు. ఒకసారి చుట్టూ చూశాడు. వెనక సర్వే తోటలో ఆ జీడి చెట్టు నీడలో నక్కేదో ఉన్నట్టుంది. కదలటం కనిపిస్తోంది. పక్కనున్న కర్రని తడుముకున్నాడు. తడి ఇసుక మిలమిలా మెరుస్తోంది. అలలు కాస్త ఎక్కువైనాయి. ఇంతలో నీటిలోంచి పెద్ద జంతువేదో పైకి వచ్చింది. జాగ్రత్తగా చూశాడు. తాబేలు. ఎంత పెద్దదో! అది దేకుతున్నట్టుగా ఉడ్డుకేసి వస్తోంది. కొంచెం వెనక్కి జరిగి సిగరెట్ని ఇసుకలో కుక్కేసి చూస్తున్నాడు. తాబేలు గునగున దేక్కుంటూ వచ్చింది. దాని పెద్ద డిప్పలోంచి పాము తల లాంటి తల బయటకొచ్చింది. కాసేపు అలాగే కదలకుండా ఉండిపోయింది. తరువాత మెల్లిగా ముందరి కాళ్లతో ఇసుకని తొలవటం మొదలుపెట్టింది. కాసేపట్లో మోకాలు లోతు గొయ్యి తవ్వింది. అది ఆ గోతి మీదకి ఎక్కింది. మెల్లిగా గుడ్లు పెట్టడం మొదలుపెట్టింది. ఒకదాని వెనక ఒకటిగా తెల్లటి గుడ్లు గోతిలో పడుతున్నాయి. కాసేపటికి తాబేలు వెనక్కి వెళ్ళి ఇసుకని కప్పేసింది. తరువాత వేగంగా దేక్కుంటూ నీటిలోకి వెళ్ళిపోయింది. కాసేపు గడిచింది. సీమేను మెల్లగా లేద్దామనుకుంటుండగా దూరం నుంచి 2 నక్కలు రావటం చూశాడు. అవి యథాలాపంగా అన్నట్టుగా వస్తున్నాయి. కోణంలాగా ఉన్న వాటి మూతులు వాటిని తాబేలు గుడ్లకి వైపుకే తీసుకొస్తున్నాయి. 2 అడుగులు వేయటం, ఆగటం, మళ్ళీ మెల్లిగా కదలటం. సీమేను చేత్తో కర్రని పట్టుకుని లేచాడు. చుట్టుపక్కల తడిమి బెడ్డల్లాంటివి తీసి హాయ్ హే అని కేకలేస్తూ బెడ్డల్ని విసిరేశాడు. అంతవరకు తాపీగా వస్తున్న నక్కలు తోకముడిచి చటుక్కున పొలంలోకి మాయమైపోయాయి. అవి ఎక్కడి నుంచో చూస్తూనే ఉంటాయని, తను వెళ్ళగానే గుడ్లని తవ్వేస్తాయని తెలుసు. అటూ ఇటూ చూశాడు. దూరంలో
పెద్ద మట్టి బిళ్ళ కనిపించింది. దాన్ని తీసుకొచ్చాడు. తాబేలు గుడ్లు పెట్టిన చోట ఇంకాస్త ఇసుక పోశాడు. మట్టి బిళ్ళని దాని మీద పెట్టాడు. తుప్పల్లోకి వెళ్ళి ముళ్ళ కంప లాంటివి ఏరి ఈడ్చుకుంటూ తీసుకొచ్చి గోయి మీద కప్పాడు. బహుశా ఇవేవీ నక్కల్ని ఆపలేవేమో. కాసేపు అక్కడే కూర్చుని లేచి నడవటం మొదలుపెట్టాడు. అలా కనిపించినంత వరకు వెనక్కి తిరిగి చూసుకుంటూనే వెళ్ళాడు. చలి బాగా ఉంది. ఇటు తీరాన దట్టంగా పొగమంచు కమ్మేసింది. చిన్నతనంలో ఒకసారి ఇలాగే నక్కలు తవ్వేసిన గోతిని చూశారు తను, మిగతా పిల్లలు. సముద్రపు కాకులు ఆ గొయ్యి చుట్టూ పెద్ద గుంపు కట్టి గుడ్లని పొడుస్తున్నాయి. సొనంతా ఇసుకలోకి ఇంకి రొచ్చులా ఉంది. తాము కాకుల్ని తరిమేసి చూశారు. గోతిలో ఇంకా గుడ్లున్నాయి. ఒరేయ్, ఈ గుడ్లెట్టుకుపోయి రాత్రికి కూరొండుకుందాం అని చిన్నారిగాడు గోతిలోంచి గుడ్లని తీసి, మెత్తగా ఉన్నాయడ్రా ఇవి అన్నాడు. పాడైపోయాయేమో అన్నాడు తను. మొత్తం 10 గుడ్లను ఏరి ఇంటికి తీసుకెళ్ళారు. ఆ గుడ్లని చూస్తూనే అటు అమ్మ ఇటు నాన్న ఇద్దరూ తిట్లందుకున్నారు. వాటిని తినకూడదురా ఎదురాళ్ళారా, ఎందుకు తెచ్చారు వీటిని? ఏ పెద్ద గుడ్లు బాగుంటాయి కదా అన్నాడు చిన్నారి. ఓరెదవల్లారా, అవి తాబేలు గుడ్లు. ఆ తాబేలు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ గుడ్లెట్టుకుని వెళ్ళిపోద్ది. మరి వాటిని మనం తినేస్తే తాబేళ్ళు ఎలా పెరుగుతాయిరా అన్నాడు నాన్న. సీమేను తల్లి చచ్చిపోయింది. బుర్ర బద్దలై చచ్చిపోయిన పెద్ద కొడుకుని, గుండె పగిలిపోయి మాయమైపోయిన చిన్న కొడుకుని తలుచుకుంటూ బెంగపడి జబ్బుపడి తిండి తిప్పలు మానేసి ఎండుకుపోయి ఊపిరిడిసేసింది. తండ్రి వంగిపోయాడు. నిటారుగా నిలబడలేడు. మనిషి పుల్లలా అయిపోయాడు. నల్లటి చర్మం మరింతగా మాడిపోయి ముడతలు పడిపోయింది. బాగా పెరిగిపోయిన గడ్డము, సంస్కారం లేని జుట్టు, ఒంటి మీద గోచి తప్ప ఏమీ లేదు. అతడు సీమేన్ను చూసి గుర్తుపట్టినప్పుడు ఉద్వేగంతో బుగ్గలు లోపలికి పోయాయి. కంఠం మీద నరాలు నులకలాగా ఉబ్బిపోయాయి. సీమేన్ను కావిలించుకున్నాడు. లేత ముంజరంగు కళ్ళల్లోంచి నీళ్లు పిండితే వచ్చిన రసంలాగా కారాయి. గొంతులోంచి ఏ మాట లేదు. కానీ ఏదో జంతువులాంటి శబ్దం సీమేన్ గుండెని బద్దలు కొట్టేసింది. అక్క నల్లటి పెదాలు గజగజా వణికాయి. మనిషంతా దుఃఖంతో కమిలిపోయినట్టుంది. తమ్ముణ్ణి కావిలించుకొని వాడి నుదురు మీద ముద్దు పెట్టుకుంది. తరువాత మెట్టు మీద కూలబడిపోయి, ఎన్ని దినాలైందో తమ్ముడా, నువ్వు సచ్చేవో బతికేవో కూడా తెలియదురా తమ్ముడా, నీ అమ్మ నీకోసం బెంగెట్టుకుందిరా తమ్ముడా, సేపలాగా ఎండిపోయి చచ్చిపోయిందిరా తమ్ముడా అంటూ శోకాలు పెట్టింది. గుంపు కట్టి ఆడవాళ్ళందరూ వచ్చి ఆమెను పట్టుకొని ఓదార్చారు. ఆఖరికి బావ కసురుతూ, మనిషి చచ్చిపోయినట్టు ఏటా ఏడుపులు, ఆవిడ తిరిగి తిరిగి ఇంటికొస్తే ఇదేనా మర్యాద అంటూ అరిచాడు. తెల్లారాక ఊళ్ళో వాళ్ళందరూ పలకరించారు. సీమేన్కి వాళ్ళెవరూ గుర్తుకు రాలేదు. కాకపోతే తనతో పాటు రాజమండ్రి దాకా వచ్చిన ఎంకణ్ణి మాత్రం గుర్తుపట్టాడు. ఆ రోజు రాత్రేళ్ళు మనం వెళ్ళిపోయి పారిపోయాం. నేనొచ్చినాక కూడా ఊరెలా ఉందో తెలుసా? ఊరంతా బుక్కి అయిపోయింది. మీ నాన్న నడుం మీద బడితుచ్చుకుని బాధేశారు. ఆడి నడుం ఇరిగిపోయింది. మీ అమ్మ చెయ్యిరిగిపోయింది కదా. అంతకన్నా రాముడు బుర్ర పగిలి చచ్చిపోనాడు. నువ్వేమో అయిపు జాడాలేవు. దాంతో మీ అమ్మకు పిచ్చెక్కేసింది.
నేనొచ్చి చెప్పే వరకు మనిద్దరం మంటల్లో కాలి బూడిదైపోయామనే అనుకున్నారు. నేనొచ్చి చెప్పాక తెలిసింది మనం బతికే ఉన్నామని అన్నాడు ఎంకడు. అని పోన్లే, ఇన్నేళ్లకైనా వచ్చేసినావు, ఇంకిప్పుడేం గొడవల్లేవు, హాయిగా ఉండొచ్చు. 2 రోజులు అక్క సన్నగా వల్లాపన తీస్తూనే ఉంది. చచ్చిపోయిన రాముణ్ణి తలుచుకుంటూ వెక్కిళ్ళు పెడుతూనే ఉంది. పాత తలుపులన్నీ తమ్ముడి రాకతో మళ్ళీ రేగిపోయాయి. ఆ ఉద్రేకంతో ఆమె మొహం వెలిగిపోతూ ఉంది. గుండ్రంగా ఉన్న ఆమె ముఖం నల్లని నుదురు మీద గుండ్రటి ఎర్రటి బొట్టుతో ఆమె నిశ్శబ్దంగా ఉన్న ఉత్సవంలా ఉంటుంది. తమ్ముడొచ్చిన సందర్భంగా మొదటి రోజు కోడిని కోసింది. రాత్రికి కబళ్ళు వండింది. మన్నాడు మళ్ళీ టేకీ వండింది. ఇన్నాళ్లకంటూ తనకు అన్నదమ్ముడు నట్టింటూ తిరుగాడుతుంటే ఆమెలో ఏదో తెలియని లోటు తీరిపోయినట్టయింది. ఆమె పిల్లలు 10 ఏళ్ల వీరమ్మ, 8 ఏళ్ల రాముడు మాయా మాయా అంటూ సీమేన్ చుట్టూనే తిరుగుతున్నారు. ఏడికి పోయావు, ఏటికి చేశావు అంటూ ఊరోళ్ళందరూ రోజూ అడుగుతూనే ఉన్నారు. చిన్నారిగాడు చేతిమీది ఓడబొమ్మని చూసి, ఈడు సీమేను కింద వెళ్ళిపోయాడురా అని అరిచాడు. సీమేను అవుననలేదు, కాదనలేదు. ఊళ్ళో వాళ్ళందరూ వాడికి సీమేన్ అని పేరు పెట్టేశారు. సీమేను పేరు ఊరంతా మోగిపోయింది. ఓ వారం రోజులు ఊరికి పరాయోడిలా చుట్టంలా గడిపాడు. ఇంకా తర్వాత నుంచి మొదలైంది ఆడి హవా. ఆడి సొరవేటి, ఆడి పనతనం ఏటి, ఆడి తెలివేటి, చుట్టుపక్కల ఊళ్ళన్నీ ఆడితో జట్టు కట్టేసినాయి. ఏ రోజు సీమేను కనబడకపోయినా ఏటైపోయాడురా అని ఆరాలు తీసేవారు. కుర్రాళ్లతో ఆడు సినిమాలకి పోయినా సంతలకి పోయినా అల్లరే అల్లరి. మళ్ళీ సర్వీ చెట్లు నరికే కాడ ఆడు 100 మంది పెట్టు. పడవల్ని సముద్రంలోకి తోసుకొని వెళ్ళి లోలోనకి పోయి వలలు వేసి చేపలు పట్టే కాడ ఈడి తెంపరితనం ముందు సముద్రమే సినబోయేది. అలల మీద చేతులు చాచి నిట్ట నిలువుగా లేచి ఈదటంలో ఆడు మామూలోడు కాడు. జీడి తోటల అడవిలో ఎలుగుబంట్లు తిరుగుతున్నా సరే రాత్రిళ్ళు తోటల్లో తిరుగుతూ ఎటెటో పోయేవాడు. ఆడు కళ్ళెర్ర చేస్తే సోండోళ్ళు చేతులు నులువుకునేవాళ్ళు. కమిషన్ మీద చేపలు కొనేటోళ్ల దగ్గర ఈడు పెట్టిందే రూలు. ఆడు సీమేనండి, పెద్ద నాయుడు. అల్లాటి వాడిని ఏ పిల్ల ఇష్టపడదు. వీడికి పెళ్లి చేయాలని ఆ లక్క చూసింది కానీ ఆడు పన్నీలేదు. కానీ ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో 3 ఊళ్ళల్లో 3 గుంటల్ని పట్టాడని అంటారు. నిజమో కాదో ఎవడికి తెలుసు అని అంటాము, కానీ అది నిజమే. ఈ ఎర్రతేలు అన్న వచ్చినాక ఆడింకా ఏ ఇంటికి వెళ్ళడమే మానేశాడు. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిందే తిరుగుడు. వీలబోవుల్లో ఆళ్ళు కుర్రాళ్లతో సోపెత్తం చేసి రోజులు ఉండిపోయేవారు. ఆ ఎర్రతేలు సార తాగేవాడు కాదు కానీ వీళ్ళు తాగే కాడ కూర్చొని వాళ్ళ ఊసులన్నీ వినేవాడు. తీరాన తిరిగేటప్పుడు ఈ మధ్యన తాబేళ్లు చచ్చి ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. పెద్ద పెద్ద తాబేళ్లు ఎందుకు చచ్చిపోతున్నాయో తెలియదు, కానీ చాలా తాబేళ్లు కొట్టుకొస్తున్నాయి. అక్కడెక్కడో ఏదో ఫ్యాక్టరీ కట్టారంట. దాంట్లోంచి వచ్చే మురికి వల్ల ఈ తాబేళ్లు చచ్చిపోతున్నాయని అనుకునేవాళ్ళు. కానీ సీమేనుకు చచ్చిపోయిన తాబేళ్లను చూస్తే కళ్ళంట నీళ్లు తిరిగేవి. ఏ జీవైనా కాలం కాకముందే ఏల చనిపోవాలా అని విలవిల్లాడేవాడు. వీలబోవుల్లో కరెంటు ఫ్యాక్టరీలు కడుతున్నారు. ఊరిని ఇడిసి మడుసులు పోవాలా,
చెట్లను ఇడిసి పిట్టలు పోవాలా, పువ్వులను వదిలి తేనెటీగలు పోవాలా, నీళ్ళని ఇడిసి చెట్లు పోవాలా? ఒక్కట కాలుతారట, కరెంటు తీస్తారట, బూడిదంతా సముద్రానికి, వెలుగంతా ఫ్యాక్టరీలకి. దీనికి తోడు ఒక ఆటం బాంబు కరెంటు ఫ్యాక్టరీ. ఆ రోజు సీమేను సందకాడ సీతామాలచ్చితో సర్వీ తోటలో ఊసలాడుతూ కరెంటు ఫ్యాక్టరీని కూలగొడతాం అన్నాడు. సీతామాలచ్చి పోలీసులు ఊరుకుంటారా అంది. ఒకడు ఊరుకుంటాడా అని చేత్తమేటి? మన పనది మనం చేసుకుపోతాం, నువ్వు రమ్మంటే నేను వచ్చినానా అంటూ ఆమె పెదాల మీద ముద్దెట్టుకున్నాడు. పెద్ద పోకిరి ఎదవ్వి నువ్వు, ఆ ఊరితోటి అలా ఊరి సైతలతోటి నీకేలా అంది ఉడుక్కుంటూ. పోకిరోన్ని కదా, మరేటి చేస్తాం అంటూ దాన్ని కావిలించుకున్నాడు. ఏడకి పోయినా నడకే కదా. సంచి భుజానేసుకొని సందకాడ బయలుదేరారు. ఎంత రేతిరైందో. ఒక జీడి చెట్టు చూసుకొని పడుకున్నారు. జీడి చెట్టు దట్టమైన పాకలాగా ఉంది, కానీ చలి గజగజలాడిస్తోంది. ఉన్న దుప్పట్లు కప్పుకొని పడుకున్నారు. ఒక రాత్రివేళ ఎర్రతేను లేచి సీమెన్ను లేపి చూడు అన్నాడు. చుట్టూ అంతా తెల్లటి పరద, పొగమంచు మొత్తం లోకాన్ని కప్పేసింది. ఎక్కడా ఏమీ కనబడడం లేదు, తెల్లటి గాజులాంటి మంచు తప్ప. ఏ శబ్దమూ లేదు. జీడి ఆకుల మించి మంచు బిందువులు కరిగి ఎండుటాకుల మీద చిటుకు చిటుకు అంటూ పడుతున్న చప్పుడు భయం వేసేలా ఉంది. నేల మీద ఏ పురుగు కదలటం లేదు. మంచు బయట ఉందా, తమ కళ్ళకి కప్పిందా అన్నట్టుంది లోకం. సీమెన్ చూసి చూసి అబ్బా ఎంత బాగుందన్నా అన్నాడు తలూపుతూ. సముద్రం లేదు, భూగోళం లేదు, జీడి తోటలు లేవు, ఏమీ లేవు. ఈ లోకాన మనిద్దరమే ఉన్నట్టుంది కదా. అట్టాగే ఉంది కానీ అని ఆగి కాసేపు నిశ్శబ్దంగా విని చూడు, సముద్రపు హోరు అలాగే వినిపిస్తోంది. కాసేపు విని అవును, ఆ హోరు, ఈ చినుకుల టపటప ఎంత బాగుందో కదా. దుప్పటి కప్పుకొని బీడీ వెలిగించి పొగబూదాడు సీమెన్. నిజానికి ఇద్దరం కూడా లేమన్నా ఒకళ్ళమే, కానీ ఈ మంచు, ఈ చెట్టు, ఈ హోరు ఇలాంటప్పుడు రావాలి ఒక ఎలుగుబంటు. భలే ఉంటదే. నవ్వాడు. నవ్వి నీకన్నీ అలాంటి ఆలోచనలే వస్తాయి. చూడు చూడు, మసక ఎర్రగా సముద్రం మీద సూర్యుడు. చీకటి పోయినట్టుంది, కానీ మంచు పోలేదు. ఎర్రని చుక్కని కాసేపు చూశాడు సీమెన్. పద పోదాం, దుప్పటి తల మీద వేసుకోవాలి, లేదంటే మంచు పట్టేస్తుంది. అటు ఇనప టోపీల పోలీసులు, మచ్చలు మచ్చలుగా ఉన్న ఆకుపచ్చని బట్టలు, చేతిలో రకరకాల తుపాకులు, కొంతమంది దగ్గర ప్లాస్టిక్ కవచాల్లాంటివి. ఎంతమంది ఉంటారు? చాలామంది, కొన్ని వందల మంది. రోడ్డుకి అడ్డంగా భీకరంగా నిలబడి ఉన్నారు. ఇటు ముసలోళ్ళు, ఆడోళ్ళు, కుర్రోళ్ళు, ప్యాంటు షర్టు వేసుకున్న యువకులు. ఎంతమంది ఉంటారు? చాలామంది, కొన్ని వేల మంది. ఊళ్ళకి ఊళ్ళు తరలి వచ్చాయి. ఆ టెల్లీనులుంగి కుర్రాడు చూడు గుంపుకి ముందు నిలబడి అరుస్తున్నాడు. ఆడి ఉద్రేకం పొగమంచులాగా అందరికీ పాకుతోంది. గుంపు ముందుకి కదిలింది. పోలీసులు రావద్దని హెచ్చరిస్తూనే ఉన్నారు. గుంపు ఆగలేదు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అంతే. గుంపు చెల్లాచెదరైపోయింది. పారిపోయే వాళ్ళు పొలాల కట్టంపడి పరిగెత్తుతున్నారు.
కొన్ని వందల మంది వరదలా వచ్చి ఫ్యాక్టరీ వాళ్ళు పెట్టిన బోటుల్ని కంచెల్ని పీకేస్తున్నారు. వాళ్ళని చూసి మళ్ళీ వెనక్కి వస్తున్నారు జనం. పోలీసులు లాఠీలతో దొరికిన వాళ్ళని దొరికినట్టు బాధేస్తున్నారు. కంచెను పీకుతున్న సీమేను అన్నభుజం మీద లాఠీ దెబ్బ పట్టం చూసి కింద దొరికిన కంకర రాయి తీసుకుని తిప్పి తిప్పి వల విసిరినట్టు విసిరాడు. ఎవరో పోలీసు గడ్డం మీద తగిలి గడ్డం పగిలిపోయింది. అంతే. జనం అంతా రాళ్ళు కర్రలు తీసుకుని పోలీసుల మీద పడ్డారు. పోలీసులు లాఠీలు వదిలి తుపాకులు తీస్తున్నారు. ఎర్రతేలు సీమేన్ చేయి పట్టుకుని పద మనం ఇక్కడ ఉండటం ప్రమాదం అంటూ పరుగు తీశాడు. సీమేను వెనక్కి పరిగెడుతూనే రాళ్ళు తీసి విసురుతున్నాడు. పోలీసులు తుపాకులు పేలుస్తున్నారు. కొంతమంది పడిపోతున్నారు. పొలం గట్టు దాటి పరుగు పెడుతున్నారు. ఎక్కడి నుంచో ఒక బుల్లెట్ వచ్చి సీమేన్ వెన్ను మీద దిగింది. బొక్కబోర్లా పడిపోయాడు. నుదుటి మీద ఒక ముళ్ళ కంప గుచ్చుకుంది. పడుతుండగా మరో బుల్లెట్ వీపు మీద దిగింది. అన్న ఆగి పక్కన కూర్చోవటం తెలిసింది. సీమేన్ చూడటానికి ప్రయత్నించాడు. ఏమీ కనబడలేదు. 7 నిలువల ఎత్తు లేచిన సముద్రం కనిపించింది. అతనికి విడ్డూరం అనిపించింది. ఆ సముద్రం మీద కొండలా నిలబడి ఉన్న తాబేలు. సీమేను పెదాలు బిగుసుకుపోయాయి. అదే అతను చూసిన ఆఖరి చిత్రం. తరువాత ఏమైంది? ఎర్రతేలు సీమేనుని భుజాన వేసుకుని గసపోసుకుంటూ ఊరికి వచ్చాడు. ఒక్కో ఊరు సీమేను వెనకబడి రావటం మొదలుపెట్టాయి. చివరికి సీమేను ఊరికి వచ్చేసరికి వేల మంది జనం. కొందరు పెద్దగా ఏడుస్తున్నారు, కొందరు నిశ్శబ్దంగా ఏడుస్తున్నారు. ఈ హడావిడిలో ఎర్రతేలు మాయమైపోయాడు. సీమేను గురించి ఆ లెక్క గుండెలు తరుక్కుపోయేలా ఏడ్చింది. 3 ఊళ్ళల్లో 3 ఆడవాళ్ళు నిశ్శబ్దంగా ఏడ్చి ఏడుపుని మింగేశారు. ఆడు ఎందుకు ఊరికి వచ్చాడు? ఆడు ఉన్నకాడే ఉంటే హాయిగా ఉండును కదా. కానీ అంతే. పిట్ట ఎగురుతుంది, చెట్టు మొలుస్తుంది, గాలి వీస్తుంది. దాన్నే ఎందుకు అని ఎలా ప్రశ్నించటం? చచ్చిపోవటమా? ఇవాళ పోతే రేపటికి 2. కానీ సీమేను సముద్రమంత బరువుని మోపాడు. కానీ మెల్లగా మర్చిపోతాం. సీమేను పేరు మర్చిపోయినట్టే అతన్నే మర్చిపోతాం. కాలం గడిచిపోతుంది. సీమేను చనిపోయిన 10 రోజుల తరువాత సర్వీ తోటలో గుట్ట మీద కూర్చుని సారా తాగుతున్న సిన్నారి ఎంకడితో పాటు ఉన్న 10 మంది సారాని కాదు దుఃఖాన్ని తాగుతున్నారు. వాళ్ళ దగ్గర జముకల పాట పాడేవాడు జముకు తీసుకుని పాట పాడుతున్నాడు. జీడి తోటలో పువ్వుల మీద వాలిన తుమ్మేద, గున్నాసాని గున్నమ్మ గున్నాసాని గున్నమ్మ, సంద్రపొలలా నురుగుల మీద ఎగిరిన సీమేన, గున్నాసాని గున్నమ్మ గున్నాసాని గున్నమ్మ. అయ్యా ఆడు పువ్వుల్లో పువ్వండి, నీళ్లల్లో నీరండి, సేపల్లో సేపండి. ఆడు పువ్వుల్లో పువ్వండి, ఆడు పాముల్లో పామండి. అయ్యా నిప్పుల్లో నిప్పండి. గున్నాసాని గున్నమ్మ గున్నాసాని గున్నమ్మ, ఈరులకే ఈరుడండి, సూరులకే సూరుడండి, మేనులకే మేనండి, ఆడు సురుకుమనే సీమేనండి. పాట కూడా మాసిపోతుంది. కానీ మనుషులు ఉన్నదాకా ఈ పాట ఎవరినో ఒకరిని ఆకట్టుకుంటుంది. సీమేను అన్న పేరు దొరుకుతుంది. కానీ ఎవై సీమేను? అతడు పాటని వెతకటం మొదలు పెడతాడు. ఈ కథ చినుకు మాసపత్రిక
ఏప్రిల్ సంచిక 2011లో ముద్రితమైంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 79లో నేటి కవిత శీర్షికన మరో ఆధునిక కవిని పరిచయం చేయబోతున్నాం. అంతవరకు సెలవు. మీ జీవన్. స్వేచ్ఛా టీవీ కల్చర్ ఛానల్లోని మా కార్యక్రమాలను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. స్వేచ్ఛా టీవీ కల్చర్ సబ్స్క్రైబ్ చేయటం మరవకండి.